లేదయ్యో ప్రేమల పడ్డాను తనతో నేను రోమియో ఉంటని ప్రేమియో నానే లేదయ్యో నాతో. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. పెన్సిల్ సన్నగా ఉంటుంది, పంది లావుగా ఉంటుంది, ఉప్మా మెత్తగా ఉంటుంది, బ్రేకప్ అయితే బాధగా ఉంటుంది, ఇంకో అమ్మాయి మనకేసి చూసి నవ్వితే బాగుంటుంది, కుక్కతో ఒక ఎప్పుడు వంకరగా ఉంటుంది, నా కవిత మాత్రం అదోలా ఉంటుంది. ఎస్ నేనే ఆ బాబు. వెల్కమ్ టు కిక్. సో 2 గ్యాంగ్లు ఉంటాయి, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. చనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. పాప వాట్ ఏ డాన్స్. శృతి హాసన్ కూడా భయపడేవాళ్ళు, అంత బాగా చేసాం మనం. మేడం గారు మీ పేరు? అశ్విని. మేడం గారు? దివ్య. మాస్టరు? అనిల్ బురగాని అండి. మీరు? మోనికా. సో వెల్కమ్ టు ద షో. అండ్ మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి ఒక మంచి పేరు డిసైడ్ చేయండి. సింగపూర్ గ్యాంగ్. సో సింగపూర్ గ్యాంగ్ మీకు పోటీగా మరో గ్యాంగ్. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. బాగా డాన్స్ చేశారమ్మా ఈ పాటకి. సో ముందుగా ఇట్ సైడ్ స్టార్ట్ చేస్తాను. మీ పేరు? నా పేరు ప్రియా ఫ్రమ్ విజయవాడ. అండ్ మీరు? ఐఎమ్ చిత్ర ఫ్రమ్ భీమవరం. సో ఓకే, ఇప్పుడు హైదరాబాద్ ఎలా వచ్చారు? షో. భీమవరం నుంచి. నేను షో కోసం రాలా, మీకోసం వచ్చా. నేను కూడా షూటింగ్ ఉందని వచ్చా. అండ్ ఎస్ మీరు? నా పేరు హరీష్ రోషన్. అండ్ ఎస్ మేడం గారు మీరు? నా పేరు ప్రియాంష. ఐఎమ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద మ్యాప్. ఓ వెరీ గుడ్, సూపర్. వీళ్ళు సింగపూర్ అంట. సో మీ గ్యాంగ్ పేరేంటి? బ్యాంకాక్ గ్యాంగ్. సో సింగపూర్ గ్యాంగ్ అండ్ బ్యాంకాక్ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్, సేమ్ టు సేమ్. ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో స్క్రీన్ మీద 2 ఇమేజెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటాయి. వాటిలో 8 డిఫరెన్సెస్ స్పాట్ చేయాలి మనం 60 సెకండ్స్ టైమ్ లో, రైట్? సో ముందుగా సింగపూర్ గ్యాంగ్, మీ గ్యాంగ్ ఎవరు ఆడతారు? దివ్య. ఆర్ యు ష్యూర్? యా. హియర్ వి గో. సింగపూర్ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. ఫిష్ పక్కన రౌండ్ లేదు. ఫిష్ పక్కన రౌండ్స్ లేవు, పైన డాట్ లేదా? ఓకే. పర్పుల్ కలర్. ఆ అమ్మాయి క్వీన్ బొమ్మ ఉంది కదా, దాని పక్కన అది లేదు. ఏది? క్వీన్ పక్కన గ్రీన్ కలర్ లో. ఓ ట్రైనా? ఓకే. దాని మొహం లేదా? క్యాటర్ పిల్లర్ది. ఓకే. 2 పర్పుల్ కలర్ పైన. ఏ కాడ? పైన. ఏం పైనమ్మా? చాలా పైన ఉన్నాయి. సెంటర్ టాప్. ఓకే, ఆ క్వీన్ కి రైట్ సైడ్ టవర్ మీద వర్క్ లేదు. ఎస్. 3 ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పేసి. హియర్. అక్కడ హ్యాండ్ లేదు. ఎక్కడ? టబ్ పైన. ఏ టబ్బు? లాస్ట్ టవల్ హ్యాండ్. ఈ టబలా? ఓకే, గ్లౌజ్ లేదు. ఓకే. టైమ్ ఆఫ్. నువ్వు లొకేషన్ చెప్పే లోపల సగం టైం అయిపోయింది. అక్కడ ఇక్కడ అంటే చచ్చిపోతాం అంతా. ఓకే, ఇక్కడ డాట్ లేదు, ఇక్కడ హ్యాండ్ గ్లవ్ లేదు. 2 ఇక్కడ పర్పుల్ కలర్ టవర్ లేదు. 3 ఇక్కడ ఈ ట్రైన్ కి ఫేస్ లేదు. 4 చెప్పారు మీరు. 400 పాయింట్స్ వచ్చాయి. మీరేమైనా చెప్పారా? చెప్పా ఒకటి. మీరు చెప్పే లోపల చెప్పేసరికి టైం అయిపోయింది. ట్రావెలింగ్ లో పోయింది. బట్ బాగా ఆడారు మీరు నిజంగా. ఇప్పటివరకు ఎవరికి రాలేదు 400, అందరికి 500 అబోవ్ వస్తుంది. సో ఆ మిస్ అయిన 4 ఏంటో చూద్దాం. సో 4 రైట్ ఆన్సర్స్, 400 పాయింట్స్. వెల్, సినిమాలు బాగా చూస్తారు, బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక ఫేవరెట్ యాక్టర్ ఉంటారు, కొన్ని డైలాగులు బాగా గట్టిగా
ప్రాక్టీస్ అయి ఉంటాయి. సో ఏదైనా మంచి డైలాగ్ ఎవరి చేతి చెప్పిద్దాం? కలజోడు పాప. నేనేనా? మీరే. ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, కొంచెం కొంచెం గుర్తుంది. ఓకే రెడీ యాక్షన్. మా ఇంటికి వచ్చావు, మా నెట్టింటికి వచ్చావు. మా ఇంటికి వచ్చావు అనకూడదమ్మా, నీ ఇంటికి వచ్చా. నేను నెట్టింటికి మా ఇంటికి వచ్చా, మా నటింటికి వచ్చా కాదు, నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళావు. మా ఇంటికి వచ్చావు, మా నెట్టింటికి వచ్చావు, మూతి మీద మీసం ఏం చెప్పండి. మూతి మీద ములిచింది మీసం అయితే ధైర్యంగా నా ముందు వచ్చి ప్రపోజ్ చెయ్యరా అని లకలక లక ఎందులో ఇది? మా మూవీలో డైలాగ్ ఇది ఇప్పుడు చెప్పు అయితే. ఓకే రైట్ కమాన్ యాక్షన్. మా ఇంటికి వచ్చావు, మా నెట్టింటికి వచ్చావు, మొహం మీద మొలిచింది మీసం అయితే మొహం మీద కాదమ్మా, మూతి మీద. మొహం మీద మనిషి మీస్ అయితే అందరు ఇదిపోతారమ్మా. ఓకే ఓకే రెడీ టేక్ 24 యాక్షన్. మా ఇంటికి వచ్చావు, మా నెట్టింటికి వచ్చావు, మూతి మీద మెలిచింది మీసం అయితే ధైర్యంగా నా ముందుకొచ్చి ప్రపోజ్ చెయ్యరా. సూపర్. సో బ్యాంకాక్ గ్యాంగ్ ఇప్పుడు మీ ఛాన్స్. సో సేమ్ టు సేమ్ పిక్చర్స్ వస్తాయి. ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? నేను వెరీ గుడ్ నాన్న. సో బ్యాంకాక్ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. చైర్ లోనే పైన బుక్ మిస్ అయింది. చైర్ లో అదేదో మిస్సింగ్. అదే బుక్. షెల్ఫ్ లోనే అక్కడ బాటమ్ బుక్స్ లేవు. బుక్స్ ఏంటమ్మా? షెల్ఫ్ లో బుక్స్ లేవు. 3వ రోలో బుక్స్ లేవు. ఓకే రైట్. ఫస్ట్ రోలో బాటిల్ లేదు. ఫస్ట్ రోలో బాటిల్ లేదు బాక్స్ లో. ఓకే అక్కడ స్టిక్ లేదు మిడిల్ లోనే. వాకింగ్ స్టిక్ లేదు. టైమ్ అప్. ఇక్కడ వాకింగ్ స్టిక్ లేదు, ఇక్కడ చైర్లో అదేదో లేదు, ఇక్కడ బుక్స్ లేవు, అండ్ ఈ డబ్బా ఖాళీగా ఉంది. సో 4 రైట్ ఆన్సర్స్. అంటే ఆవిడ కూడా చెప్దాం అనుకుంటున్నారు, ఆ మొత్తం విషయాన్ని తెలుగులో నీకు ఎలా చెప్పాలని అనుకునే లోపల 60 సెకండ్స్ అయిపోయింది. సో 4 రైట్ ఆన్సర్స్, 4 మిస్ అయ్యాయి. ఆ 4 ఏంటో చూద్దాం. సో 4 మీరు చెప్పారు, 4 ఆయన చెప్పాడు. సో మొత్తం 8 లో మీకు 4 రైట్ అయ్యాయి. 400 పాయింట్స్. సో మీ దేవురు? మాది రాజమండ్రి దగ్గర రామచంద్రాపురం. ఓకే. సో విజయవాడ, భీమవరం, రామచంద్రాపురం, మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ లో ఎక్కడ మీది? గ్వాలియర్ ఇస్ ఆల్మోస్ట్ నాకు తెలుసు. ఎక్కడ ఇండియాలో. మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? భోపాల్. మార్చారు ఈ మధ్యన. ఓకే యా. సో నాకేం తెలుసు. ఇప్పుడు 4 డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు వాళ్ళంటే డైలాగ్ చెప్పారు, ఏమో చేశారు. మన దగ్గర ఏమున్నాయి స్పెషల్ టాలెంట్స్? I'm trying in acting. ఓకే. తెలుగు డైలాగ్స్ చెప్పగలుగుతారా? ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మ. ఇట్స్ ఎ రొమాంటిక్ డైలాగ్ వేర్ హీరో ఇస్ ప్రపోజింగ్ హీరోయిన్. కమ్ హియర్, ఇక్కడ చెప్తా. ఇప్పుడు మీరు హీరో, ఇక్కడ హీరోయిన్ ఉంది ఎదురుగుండా. మీరు హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తున్నారు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మ. ఓకే. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మ. చచ్చిపోయింది గొర్రె. ఇది యాక్చువల్లీ రొమాంటిక్ డైలాగ్ కాదు. దిస్ ఇస్ అ వారియర్ డైలాగ్, యాక్షన్ డైలాగ్. ఓకే నౌ విత్ ఎనర్జీ. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. 100 మందికి ఒకేసారి నమ్మును. అంతే, చచ్చిపోయాడు. ఇంకా రా ఒకరు అక్కడ పడిపోతాడు దెబ్బ. యాక్చువల్లీ తెలుగు డైలాగ్ బోల్తా హై. अब हिंदी डांस सॉन्ग इमिटेशन ఏమైనా చేస్తారు ఏదైనా హీరోని? सलमान खान. సల్మాన్ ఖాన్. సూపర్. Hey, let's go for it. Come on.
సుల్తాన్ కాకుండా ఇంకేదైనా ప్రేమ్ రతన్ ధన్ పాయో. హుడ్ దబంగ్ దబంగ్. దబంగ్ టైటిల్ ట్రాక్ అడుగుతున్నారు మేడం గారు. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చిట్టికి వాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే ఇప్పటికింకా నా వయసు నిండా 16 చిట్టికి వాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే నాకెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే ఈడు జమ్మంది తోడెవ్వరే. సూపర్, వెరీ వెల్ డన్, వండర్ఫుల్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. ఒక్కళ్ళే నలుగురు సరిపడేవి చేశారు ఆవిడ. సో సింగపూర్ గ్యాంగ్ 400 పాయింట్స్ లో ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాంకాక్ గ్యాంగ్ 400 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడాలి. సో ఎవరా ఇద్దరు? ఒక వేలు ఇటు వెళ్ళింది, ఇంకో వేలు ఇటు వచ్చింది. కమాన్ రండి. సింగపూర్ గ్యాంగ్ నుంచి ఇద్దరిని పంపించి వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి వాళ్ళు. సో వీళ్ళిద్దరు సరిగ్గా ఆడకపోతే పనిష్మెంట్ మీరు ఇద్దరు ఇవ్వచ్చు. వీళ్ళిద్దరు మ్యూజిక్ ఆన్. Music, disco, move it. The time starts in 3, 2, 1, go. సూర్యోదయం. 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 రెయిన్ కోట్. రెయిన్ కోట్. రెయిన్ కోట్. ప్లే డోర్. రెయిన్ కోట్. రెయిన్ కోట్. ప్లే డోర్స్. రెయిన్ నెక్స్ట్ నెక్స్ట్. డమరుకం. డమరుకం. రామదుర్గం. డమరుకం. డమరుకం. రామదుర్గం. డమరుకం. డమరుకం. కప్పం. కప్పం. నీ బొందే. ఇంకోటి చెప్పండి. వద్దురా సోదరా. వద్దురా సోదరా. వద్దురా సోదరా. వందన శోధన. వద్దురా సోదరా. వద్దురా. వందు. వద్దురా. వద్దురా. వదుల. సోదరా. శోధన. వద్దురా సోదరా. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. శుభరాజు. శుభరాజు. కాంక్షలు. శుభాకాంక్షలు. పేపర్ వెయిట్. పేపర్ వెయిట్. పేపర్. పిప్పుల్. పేపర్. పేపర్. పిప్పర్మెంట్. పేపర్ రైట్. పిప్పర్మెంట్. ఏంటి పేపర్మెంట్? పేపర్ వెయిట్. సారీ సారీ. పేపర్ వెయిట్. పీపుల్ వైజ్. పేపర్ వెయిట్. పేపర్ వైట్. యా. ఏంటి? పేపర్ వెయిట్. పేపర్ వెయిట్. పేపర్ వైజ్. వెయిట్ 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 వెయిట్. పేపర్ వైట్. వెయిట్ వైట్. వెయిట్. వెయిట్. పేపర్ వైట్. మంచి గాడిద. మంచి గాడిద. మంచి మిర్చి. మంచి మచ్చి. గాడిద. మచ్చగాడిద. మంచి గాడిద. మంచి గాడిద. రైట్. ఓకే, మంచి గాడిద రైట్ ఆన్సర్. పేపర్ వెయిట్ రైట్ ఆన్సర్. శుభాకాంక్షలు రైట్ ఆన్సర్. వద్దురా సోదరా రైట్ ఆన్సర్. డమరుకం చెప్పలేదు. రెయిన్ కోట్ చెప్పలేదు. సూర్యోదయం చెప్పారా? ఓకే, 1, 2, 3, 4, 5. సో 5 రైట్ ఆన్సర్స్. వెరీ వెల్ ప్లేడ్. 500 పాయింట్స్. సో బ్యాంకాక్ మీ టీం నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ప్రియాంశ, చైత్ర. వావ్. ఇప్పుడు ఈవిడ తెలుగు పదాలు వింటదా చెప్తుందా? చెప్పుద్ది. చెప్పడమే కదా, చంపేద్దామా. సో ఇప్పుడు తెలుగు పదాలు మీరు ఇక్కడి నుంచి చెప్తే ఆవిడ అవి వినడానికి ఉండదు, ఓన్లీ లిప్ యాక్షన్ బట్టి ఆవిడ ఆన్సర్ బయట చెప్తారు. ఎందుకంటే అర్థమైనట్టు తలుపుతుంది. మొత్తం అర్థమైందా? ఓ మై గాడ్, నేను ఇప్పుడు ఇదంతా హిందీలో ఎలా కన్వర్ట్ చేయాలని చచ్చిపోయాను. హిందీ వర్షన్ ఎత్తుకున్నా. సో ఆపు చిల్లతే
దిల్వాలే దుల్హనియా లే జాతే. ఓకే, యు లైక్ కర్ణాటిక్ మ్యూజిక్ or classical or what? Hip hop? యోయో మ్యూజిక్. యోయో. ఓ మన భాషలో యోయో పెట్టా. కొంచెం వాల్యూమ్ పెట్టి ఇవిడికి. అలా బెటర్. Your time starts in 3, 2, 1, go. ఏకలవ్య. 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 తమలపాకు. 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 తమిళ. ఆక్పాక్, కరివేపాక్, అరిటాక్, ఆల్మండ్. తమలపాకు. తమిళ బాలుడు. తమిళపాకు. తమిళ పాకు. పా మా పా పా బా పా పా తా. తమిళపాకు. తమిళ కాదు తల్లే. తమల. తమలపాకు. తమలపాకు. తమిళపాకు. పాకు. తమిళ బాలుడు. You know that green leaf కిల్లిగా. తమిళపాకు. తమిళపాకు. కీలా నొప్పులు. తమిళమాలు. కీలా నొప్పులు. కిలాలు. నొప్పులు. నొప్పులు. కీలాలు నొప్పులు. కీళ్ళ కీలా నొప్పులు. నొప్పులు. కీలా నొప్పులు. కీలా నొప్పులు. యు నో ముసల బైనాక. తల్లపూలు. తల్లపూలు. 2 చిప్పలు అరిగిన తర్వాత కీలా నొప్పులు. కాళ్ళ కింద చెప్పులు. కీలా నొప్పులు. కీలా నొప్పులు. కీలా లుప్పు. కీలా లుప్పు. మీది విజయవాడేగా? లు. మరే కీళ్ళ నొప్పులమ్మా. కీళ్ళ నొప్పులు. కీలా నొప్పులు. సీతా గీత. సీతా గీత. చచ్చిపోయా. సీతా గీత. సీతా గీత. గీత. సీతా గీత. ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్. ఎక్స్ప్రెషన్ ఇవ్వకమ్మా. ఫెంటాస్టిక్. 12th stand. ఫెన్. ఫాస్ట్ బౌలింగ్. ఫెంటాస్టిక్. ఏం జరిగింది అసలు? మీరు పాటలు పాడతారా? అస్సలు రావు. 100 పాయింట్స్ బోనస్ ఇద్దాం అనుకున్నాను. సర్లే. అయ్యో వచ్చే. వచ్చా? ఏం పాడు? ఏ సాంగ్ అయినా మీ ఇష్టం. వాన వాన వెల్లువయే పక్కింటోడి పెళ్ళం పోయే రేపు తద్దినం ఎల్లుండు భోజనం. వాట్ ఏ ట్యూన్. వద్దులే, ఈ ఘోరాలు తట్టుకోలేదు. తీసేయమ్మా. ఫెంటాస్టిక్ అని వచ్చింది మీకు. అది మీరు చెప్పలేకపోయారు. సీతా గీత. ఎస్, రైట్ ఆన్సర్. కీళ్ళ నొప్పులు. చెప్పాను. కీళ్ళ నొప్పులు రైట్ ఆన్సర్. ఆవిడ అష్ట కష్టాలు పడింది చూసా ఒక వర్డ్కి. అది తమలపాకు. తమలపాకు. పాప ఆవిడ ఎంతసేపు ఎంత బాగా చెప్పింది తెలుసా? ఆవిడ తమలపాకుని తమిళ్లో తినే ఆకుల్లో చెప్పింది ఆవిడ. ఏకలవ్య రైట్ ఆన్సర్. సో మొత్తం 3 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు మీరు. వెరీ గుడ్. 300 పాయింట్స్. 2 బోనస్ ఇస్తా అన్నారు. అమ్మాయికి రాలా. రండమ్మా. సో సింగపూర్ గ్యాంగ్ 900 points and Bangkok gang 700 points. Well played. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నారు మీరు, పర్లేదు, ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నారు వాళ్ళు, అది అసలైన ప్రాబ్లం. వాళ్ళకి ఆనందాన్ని మనం ఇప్పుడు వేరేగా పెంచాలి. అంటే మీరు గెటప్ వేయాలి. మామూలుగా యాక్టింగ్ చేస్తారు కాబట్టి మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం గెటప్ వేస్తే అదోలా ఉంటుంది. సో ఆ గెటప్ని కంట్రోల్ చేసి ఒక మంచి స్కిట్ ప్లే చేయాలి మనం. సో మీ గ్యాంగ్లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబలగడి బాంబ. బాగున్నాను కదా, హీరోలా ఉన్నాను కదా. హీరోనేనండి. చిన్నప్పటి నుంచి నాకు హీరో కావాలని పెద్ద కోరిక ఉండేది, అందుకే కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను. అంటే ఇది సినిమా అనుకోకండి, డ్రామా చేస్తున్నాం. డ్రామా అని చిన్నగా చూడకండి, మా ఏరియాలో మనం డ్రామా చేసామంటే ఆ రేంజే వేరు. ఇంతకీ డ్రామా ప్రాక్టీస్ కి మా ఎదవల్ని రమ్మన్నాను. ఎక్కడ వీళ్ళు? లెఫ్ట్ ఎదవా రైట్ ఎదవా? లెఫ్ట్ ఎదవా. ఓకే.
గీత శీల మాల పేరే ఏదైనా మన ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా నేను ఎక్కడ రమ్మన్నారా నేను డ్రామాకి నా డిస్కోకి వచ్చినట్టు వచ్చావే అలానే వస్తా. వీటికేం తక్కువ లేదు కానీ డైలాగ్స్ అని గుర్తున్నాయా అది తప్ప ఏదైనా అడిగినావు. ఒరే బాబు గుర్తు పెట్టుకోరా బాబు డైలాగులు లాస్ట్ టైం మనం స్కిట్ చేసినప్పుడు నువ్వు డైలాగ్ మర్చిపోతే నేను కొట్టిన స్కిట్ అనుకున్నారా గ్రేటా సరేలే నేను డ్రామా చేస్తుంటా నన్ను ఫాలో అయిపోతా ఉండే బావా ఎప్పుడు వచ్చితివి నీవు కళ్ళు దబ్బాయా నీ ఎదురుగుండానే వచ్చింది. వీటికి ఏం తక్కువ లేదురా బాబు నువ్వు నీ ఏదో వాటం వేసుకుని గాడెక్కడ వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాడు. ఇదండి కథ వీడేమో డైలాగ్స్ మర్చిపోతాడు ఆడేమో గర్ల్ ఫ్రెండ్ అని వెళ్ళిపోతాడు మధ్యలో నేను ఎందుకంటే తమ్ముడు కదా. అంతే ఏడు పిలువ అని పిలువు సురేష్ అంటే నువ్వు రమేష్వా ఎస్. సరిపోయిందిరా బాబు అంటే ఇది 5 స్టార్ యాడ్ అనుకోవాలి ఇప్పుడు నేను చెప్పింది డ్రామా ప్రాక్టీస్ రా పిలవండి హెల్ప్ కి హెల్పర్ వీడు హెల్ప్ కి సింబల్ గాడు HELP స్పెల్లింగ్ చదువు చిటికల వీడొస్తాడు హెల్ప్ చేసి చూడు నీ లైఫ్ తనదంటాడు ఇష్కైనా ఏ రిస్క్ అయినా నీ కోసం నిలబడతాడు సురేష్ రమేష్ వీటికేం తక్కువ లేదు కానీ, ఏయ్, డ్రామా స్టార్ట్ చేయండి రా సాయి రా, ముందుకు రా సరే ఏం చేయాలి చెప్పు. ఎటెల్లో మా గర్ల్ ఫ్రెండ్ పార్టీ ఉంటే అలా వెళ్ళేసి. డ్రామా ప్రాక్టీస్ అని చెప్పాను కదా అరే చెప్దాంలే చేద్దాం ఎంతసేపు అది. ఏదో డైలాగ్ చెప్పు ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవద్దు ఆడే ఈ పండుగ. ఏది ఇంకోటి చెప్పు నాకు కొంచెం తిక్కు ఉంది దానికి లెక్క ఉంది. మనం చేసేది ఏ నాటకం రా మా భారతం మరి రాముడు చెయ్యి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎక్కడ వచ్చాడు కదా. ఏదో సింక్ వద్దని చెప్పేసరి సింక్ అవడం కాదు కోడితే నువ్వు సింక్ లో పడిపోతావు ప్రాక్టీస్ చేయి ఫస్ట్ నాటకం స్టార్ట్ చేస్తున్నా నన్ను ఫాలో అయిపోండి నేను కృష్ణుణ్ణి నువ్వు నికృష్టిగా నికృష్ణుని కాదు రా కృష్ణుణ్ణి నాకు తెలుసులే నువ్వేంటని. కృష్ణ హీరో డైలాగ్ చెప్పేది నేను మర్చిపోయాను రా బాబు మీకు అన్న కంగారులో మర్చిపోతా నీకు తెలియక మళ్ళీ కవరింగ్ నేను ఒకటి. కృష్ణుణ్ణి అయితే నేను భీముడినా నేను భీముడిని. నువ్వు భీమునువా బెంచ్ లో సగమైన ఉన్నావు నువ్వు 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 కృష్ణుడు అయినప్పుడు నేను భీముడు ఎందుకు అవ్వకూడదు. కరెక్టే మళ్ళీ పంచలేస్తున్నారా బాబోయ్ ఆయన ట్రైన్ నడిపే ట్రైన్ అంత ఉంటాడా నడపట్లే అంతే ఇది కూడా. బాబా నువ్వు కూడా నువ్వు వేసిన జోక్ కూడా సేమ్ నీ అంతే ఉంది తెలుసా అందుకే బాగా అవుతున్నారు నాటకం ప్రాక్టీస్ చేయి ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ నేను కృష్ణుణ్ణి అంటే ఎప్పుడు నువ్వే హీరోనా ఎప్పుడు నువ్వే హీరోనా అంతే హీరోలే కదా హీరో క్యారెక్టర్ చేయాల్సింది సరే అబ్బా మళ్ళీ డిస్టర్బ్ చేయకండి ఫాలో అయిపోయి నన్ను నేను కృష్ణుణ్ణి నేను రాముణ్ణి నేను భీముడిని. మనం చేసేది ఏ నాటకం మహాభారతం. మరి రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు అయితే నేను రావణాసుని. రే రాముడే లేనప్పుడు రావణాసురుడు ఎక్కడి నుంచి వస్తారా అమ్మా నా బతుకు. సరే ఫాలో అయిపోండి ఏం ఫాలో నేనేం చేస్తున్నాను చూసి ఆ? నేను కృష్ణుణ్ణి నేను ఎవరిని కృష్ణదేవరాయ. అయితే పోయి శివాజీని అశోకుని పట్టుకొచ్చేపో కదా ఏడికిరా శివాజీ కృష్ణుడు వాళ్ళు ఎక్కడున్నారు ఇక్కడ టీ కొట్టు ఉంది కదా. ఒరే వాళ్ళు కాదురా నువ్వు రా సరే నాటకం స్టార్ట్ చేద్దాం మళ్ళీ నేను కృష్ణుణ్ణి మనం ఏం చేయాలి ఏదో ఒక డైలాగ్ చెప్పిస్తామండి సింక్ అయ్యేటట్టు నన్ను అడుగుడు నేను డైలాగులు మర్చిపోతానని నీకు తెలుసు కదా. ఒరే ప్లీజ్ రా ఒక్కసారి గుర్తు పెట్టుకోరా డైలాగులు గుర్తులేదు. పోనీ తమ్ముడికి ఇద్దామా. హలో బేబీ అరే ఏం లేదు మా వీళ్ళకి డ్రామా ప్రాక్టీస్ చేపిస్తున్నాను వచ్చేస్తావు 5 minutes వచ్చేస్తాను. నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది 2 minutes లో రే నాటకం రా రే రామా
వస్తాలే, ఇదిగో ఇది ఉందిగా నాతో చేపించు. వెళ్ళిపోయాడు చూసావా. సరే మనం ఇద్దరమన్నా. నేను కృష్ణుణ్ణి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీ. డైలాగులు గుర్తుండవు నాకు. ఒక్కసారన్నా నా కోసం ఒక్క డైలాగ్ చెప్పురా. అట్లా అనుకో, తమ్ముడికి ఇద్దాం. ఆడెక్కడున్నాడు? వెళ్ళిపోయాడుగా. అందుకే వాడికి ఇస్తాను అన్నాను. అమ్మా ఇదండి, ఇంకేం చూస్తున్నాను. మళ్ళీ కొంచెం నాతో పాటు డైలాగ్ ప్లీజ్. నేను కృష్ణుడిని. నాకు డైలాగులు రావు, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వే ప్రాక్టీస్. అమ్మ జీవితం ఇదండి వరుస. నేను ఎప్పుడు నాటకం మొదలు పెట్టినా ఇలానే వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఇక్కడనే మిగిలిపోతూ ఉంటది. నేను ఏం చేయాలి? ఈ కుర్రాడు ఎవరో మన పక్కన బాగా కుమ్మేసేలా ఉన్నాడు. నేనేనా? ఎస్ యువర్ ఆనర్, హౌ కెన్ హెల్ప్ యూ? నేను డైలాగ్ చెప్తాను, మీరు జస్ట్ ఫాలో అయిపోతే చాలు. చంపేస్తాను కానీ. నేను కృష్ణుణ్ణి. నేను వాళ్ళ అన్నయ్యని. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్, చప్పట్లు కొట్టగానే వెళ్ళిపోవాలి మనం. కమ్ ఆన్, ఏ సూపర్. సో సింగపూర్ గ్యాంగ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ అసలు స్కిట్ లో వాళ్ళిద్దరు డైలాగులు ఉన్నాయా లేవా? నేను కృష్ణుడిని అని ఒక డైలాగేనా? వెల్ డన్, చాలా బాగా చేశారు. మధ్యలో ఆవిడ 2 సార్లు చప్పట్లు కూడా కొట్టారు. సో నలుగురు బాగా పర్ఫామ్ చేసినట్టు ఈ స్కిట్ లో. సో ఇప్పుడు బ్యాంకాక్ పరిస్థితి టెన్షన్ గా ఉంది. వీళ్ళిద్దరు ప్రశాంతంగా ఉన్నారు, ఇంకో ఇద్దరే తప్పిపోయారు. లెట్స్ వెల్కమ్ దెమ్. He's a hot shot hero. All the girls go, uh-oh. Swag with me now, oh. You gotta let me go. You gotta let me go now. Say what? Say what? Hello hi, hello hi, hello hi. Andal to heart ni clean bouche. Hello hi, hello hi, hello hi. Pedal to pedda wiki WhatsApp chat. Come on sweetie, naughty, cutie, oh beauty. Choti choti yavanani nachinate. చాలా బాగుంది. అంటే అతని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా అవుతుందేమో అని చెప్పి తక్కువ డాన్స్ చేశాడు. వెరీ గుడ్. ఇంతకీ గెటప్ ఎందుకు వేశారు? భార్యని బంతిలా ఆడుకునే భర్త. భార్యని బంతిలా ఆడుకునే భర్త. ప్రతి భర్త అలాగే అనుకుంటాడమ్మా. చివరికి అతనే భరతనాట్యం అవుతాడు. సో ఇంతకీ భర్త ఎవరు, భార్య ఎవరు? భర్త నేను, ఎస్ భార్య తను. ఎస్, గెడ్డ ఉంది, జుట్టు ఉంది. సో గ్యారంటీ భార్య ఆవిడే. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అందరూ అనుకుంటారు పెళ్ళైతే భార్య కింద చొప్పులాగా లేకపోతే కుక్కలాగా తిరుగుతారని. కానీ నేను అస్సలు అలా కాదు. నేను పొగర్ని పర్స్ లో పెట్టుకొని, బలుపుని బ్యాగ్ లో పెట్టుకొని, శాడిదాన్ని సంకలో పెట్టుకొని తిరిగే టైపు. వస్తే రా. మహేష్ లాంటి అబ్బాయిని చేయమంటే ఈ పొట్టునిచ్చేసారు నాకు. ఇదిగోండి కాఫీ. కాఫీ కాఫీ కాఫీలో కాఫీ గింజలు 2 తక్కువైనయే. కాఫీ గింజలా? యా, ఆ 2 గింజలు తీసేసి మళ్ళీ పెట్టుకురా. ఓరిని వెళ్ళు. పొట్టి. మంచిగా కాఫీ అంటే బానే చేసావు కానీ చిటికిన వెళ్ళి కాస్త దురద పడుతుంది. కాస్త గోకు. ఎక్కడికే? అదే గోకమన్నారు కదండి, కత్తిపెట్టి తీసుకొద్దామని. ఎందుకే? మన గార్డెన్ లో రంపు ఉంది, వచ్చి కోసి. మంచి ఐడి ఇచ్చారండి. మా మాయాలోకం ఎక్కడుండే? సేమా అమ్మాయి, సే అమ్మా. ఇగో మా అమ్మ సిల్క్ లాగా కత్తిలాగా ఉంది కదా, పద్ధతిని పక్కన పడేసి తిరిగిద్ది. మా ఆవిడ పద్ధతిని పర్సులు పెట్టుకుని తిరిగిద్ది. కోడలా, ఐ వానా సే టు యూ అత్తయ్య గారు, go and oh I forget
You got a? ఐ థింక్ వాట్ అదొక ఊహాలోకం. నాకు దేవుడు పరలోకం చూపించాడు. ఒసేయ్, ఎక్కడున్నావే? రావే, రా 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 రా. ఏం కర్రీ చేసావే? హర్రీ బర్రీగా ఏం చేసావు? అంటే మీ మీద నా మీద ప్రేమితో ప్రేమి అంటే ప్యారి నే జప్ప. మీ మీద ప్యారితో ఆ, అదే అండి మీ మీద ప్యారితో అబ్బా దొంగి, అబ్బా దొంగి. అదే మీ మీద ప్యారితో ఎన్నిసార్లు చెప్తావే? నాకు నీ మీద ప్యారేంటి? పక్కన మెడగలుంది చెప్ప. గన్నేరు పప్పు పులుసు చేశానండి. గన్నేరు పప్పు పులుసండి. పులుసా? వినాయలు కూడా కలిపి దానిలో. ఓకే అండి. వస్తాయి నీ మాయాలోకం. నుంచి ఇక్కడ నుంచి. అదేం వద్దు కానీ నాకు కడుపులో కాస్త బాగాలేదు. పెరగనంత అడ్జస్ట్ అవుతాలే. నీ వంటలాగా తిని సచ్చేలాగా పెరగనంత తీసుకురా. Kodala. ఇదొక I wanna tell you. Go. Forget. Got a? I got what? You got it. ఎంతసేపు? ఇదిగోండి. ఇంటి మొహాన్ని అంటే మీరే కదండి తీసుకొచ్చి మొఖాన్ని కొట్టమన్నారు కదండి. అయిపోయి నా చేతి కర్ర కదండి. కర్ర తీసుకురా తొందరగా. అయిపోయి నా చేతి. రా రా రా. ఈ కర్ర మీకు కాదండి రా, నాకు. ఇన్ని రోజులు పెట్టే టార్చర్ భరించలేనురా. భరించలేనురా. Kodala. I wanna tell you. Go. Forget. Got a? చేయలే 2 లక్షలు కట్టున్నా. మంచి వైలెంట్ ఫ్యామిలీ ఇది. బాగా రాగా ఉన్నారు వీళ్ళు. సో వండర్ఫుల్, సూపర్. వాట్ ఏ స్కిట్. ఏం చేశారు అసలు? నేను కృష్ణుణ్ణి. మీరు అన్నయ్య, కృష్ణన్నయ్య. ఓకే, గుడ్ స్కిట్. థ్యాంక్ యూ. 300 points. And it said Bangkok. మతిమరుపు అత్త, బంతిరా ఆడుకునే భర్త, బాధితురాలైన భార్య. ఇచ్చారు 2 లక్షలు కట్నం. ఇచ్చారు 2 లక్షలు కట్నం. 300 points. సో ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. సింగపూర్ 1200 అండ్ బ్యాంకాక్ 1000. వచ్చాము ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్, 4th రౌండ్ అండ్ ఫైనల్ వన్. స్కోర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ బై ఉన్నారు. ఎవరు ఇక్కడ ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళే ఇవాల్టి విన్నర్స్. సో 4 questions ఉంటాయి. 4 questions కి ఈచ్ క్వశ్చన్ కి 200 points రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ -100 points. ఎవరైతే ఈ బెలూన్ మీద కూర్చున్నారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ ఇస్తారు. మీ టీమ్మేట్స్ ఆన్సర్ లీక్ చేస్తే -100 points. సో బెలూన్ మీద కూర్చుంటారు, పిక్చర్ చూపిస్తాను, పిక్చర్ తర్వాత క్వశ్చన్ అడుగుతాను, అండ్ ఆ క్వశ్చన్ అడిగి గో అనగానే మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. సో సింగపూర్ అండ్ బ్యాంకాక్ ఎవరు వస్తున్నారు? అనుకున్నా. ఇక్కడ నుంచి చైత్ర రండి. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. మహేష్ గారు చేసిన శ్రీమంతుడు మూవీ అందరూ చూశారు. బ్రహ్మోత్సవం మూవీ అందరూ చూశారు. దాని ముందు వచ్చిన 1 కూడా చూశారు. 1 నేనొక్కడినే మూవీ ఉంది కదా, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? గో.
ఆల్రెడీ వచ్చేసి డైమండ్ తీసుకురామా. ఒకవేళ ఆవిడ వద్దు నేను చెప్పను పాస్ అంటే రేస్ ఫినిష్ అవ్వాలి కదా. వెరీ గుడ్. ఆన్సర్ ఏంటి? డోంట్ నో. ఆయన అంటే తెలుగులో తీస్తూ ఉంటారు ఆయన. యా నేను చెప్పనా? నువ్వు కాదమ్మా, ఒక నిమిషం అది చెప్పారు. యా 1 నేను ఒక్కడనే మూవీ డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ గారు. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. 1 నేను ఒక్కడనే మూవీ డైరెక్టర్ సుకుమార్ గారు. ఎస్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో బ్యాంకాక్ ఆన్ 1200 పాయింట్స్, సింగపూర్ ఆన్ 1200 పాయింట్స్. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఫస్ట్ నుంచి 3వ వ్యక్తి వేసుకున్న శారీ కలర్ కాంబినేషన్ ఏంటి? గో. మీరు ఆన్సర్ ఇటు చూడమ్మా. ఆన్సర్ వైట్ కలర్ సారీ. ఇంకా వైట్ విత్ రెడ్ కలర్ అనుకుంటా కాంబినేషన్. వైట్ అండ్ రెడ్. షూర్? ఎస్ 100%. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. అసలు నేను అద్భుతాలు ఏంటంటే ఇటు సైడ్ కూడా రైట్ ఆన్సర్ చెప్పారు. సో సింగపూర్ విత్ 1400 పాయింట్స్ అండ్ బ్యాంకాక్ విత్ 1200 పాయింట్స్. సో థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఈ టీంలో ఎవరు లీడ్ లోకి వెళ్తారని డిసైడ్ చేసే క్వశ్చన్. సో మనం స్కోర్ చేస్తే లాస్ట్ క్వశ్చన్ వరకు బతుకుతాం. ఒకవేళ వీళ్ళు ఆన్సర్ చేసేస్తే ఇప్పుడే లీడ్ లోకి వెళ్ళిపోతారు. రైట్, ప్లీజ్ బి సీటెడ్ మేడం, టేక్ యూర్ సీట్స్. ఓకే, థర్డ్ పిక్చర్ కి రెడీయా? రెడీ. కానీ నేను మిమ్మల్ని చూసేటప్పుడు మీరు అడిగే క్వశ్చన్ మాత్రం ఈజీగా ఉండాలి, నా చెవులకి అది తంపుగా ఉండాలి, ఆన్సర్ అలా బయటకు రావాలి. అంత ఈజీ క్వశ్చన్ అడిగితేనే తీసుకొస్తా డైమండ్. లేదా ఏం పర్లేమా, మార్నింగ్ 2 టాబ్లెట్స్ నైట్ 2 టాబ్లెట్స్ వాడితే తగ్గిపోద్ది. ఓకే, బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఎక్కడుంది? గో. నేను ఇప్పటి వరకు ఉర్రాన్ గుట్టాను కోతి మీద వెళ్ళడం చూసా కానీ కొత్త టైప్ ఆఫ్ గుర్రం మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఆన్సర్ క్లూ ఇవ్వచ్చు కదా ప్రదీప్, చాలా ఈజీ క్లూ ఇవ్వాలి. ఆన్సర్ చెప్తే పని అయిపోతుంది. సింగపూర్ ఒక చోటు ఉంటుంది, బ్యాంకాక్ ఒక చోటు ఉంటుంది, ఆ టవర్ ఇంకో చోటు ఉంటుంది. ఏవైనా ఒక్కొక్క చోటు ఉంటాయి కదా అన్ని. కానీ అవన్నీ చూపించేది మీరే కదా ఇప్పుడు దగ్గర పెట్టి, అందుకే అన్ని మీకే. అలానే కదా, ఎంత స్కోర్ వస్తే మాత్రం మలేషియా అని చెప్తావా ఏంటి నువ్వు? ఐ థింక్ సింగపూర్. యూ థింక్ సింగపూర్? నేనే అంటా కదా ఇప్పుడు. సరే, మీరు ఆడతారు. ఓకే, బ్యాంకాక్ తీసుకెళ్తారంటే కోలాలంపూర్ మలేషియా అని. క్లూ ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ ఒకటి ఆన్సర్ చెప్పావు, మళ్ళీ క్లూ ఏంటి? ఈవిడేంటండి మలేషియా కోలాలంపూర్ అని చెప్పే క్లూ పెడుతుంది అసలు. ఆన్సర్ ఏంటి? సింగపూరే. సింగపూరే. మీరు అంటే భీమవరం దగ్గరలో ఏమైనా? సింగపూర్. చైత్ర కాస్త కరెక్ట్ గా అమ్మా. తెలుసమ్మా, నేను చెప్తున్నా, నేను ఒకటి ఉన్నాను కదా ఇక్కడ. నువ్వు మళ్ళీ ఒక్కాడించి కరెక్ట్ గా మలేషియా కోలాలంపూర్ లో అలా అసలే. ఆన్సర్ ఏంటమ్మా?
తాడేపల్లి కూడా ఉందా? తాడేపల్లి కూడా స్ట్రైట్ తీసుకుని రైట్ తీసుకుని రావులపల్లి మించి వెళ్ళిపోవడమే. నాకు ఒకటి అర్థమైందండి, మీకు వాళ్ళని గెలిపించాలని ఉంది. అయ్యో భలేవారమ్మా, నేను గెలిపించేవాడైతే మలేషియా కోలంపూర్ అని చెప్తానా? చెప్పను కదా, ఎలా చెప్తాను? సింగపూర్ సింగపూరే ఇంకా ఇంకా వాళ్ళు చెప్పేసి నేను ఇక్కడ నుంచే చెప్తాను రాట్లే అమ్మా. నువ్వు ఎప్పుడు చెప్పావు? చాలా ఊర్లు చెప్పావు. దాంట్లో ఏం చెప్పాలి? తాడేపల్లి కూడా చిత్ర వాళ్ళు కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని మలేషియా కోలంపూర్ అంటారు. అనకండి అయ్యా, మలేషియా. ఆలోచించి మా బ్యాంకాక్ సింగపూర్. ఆన్సర్ తాడేపల్లిగూడెం. ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ మలేషియా. బ్యాంకాక్. మలేషియా. దుబాయ్ మలేషియా. అస్సలే ఆగ మామ, ఆవిడ పళ్ళు వద్దమ్మా. అది దుబాయ్ లో యా. ఓకే, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఆన్సర్ మలేషియా. మలేషియా. రైట్ ఆన్సర్, 200 points. Singapore gang 1400 points and Bangkok gang 1400 points. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్ ఉంది. ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఇవాళ విన్నర్స్ అవుతారు. తప్పు చెప్తే అవతల టీం గెలుస్తారు, రైట్ చెప్తే మీరే గెలుస్తారు. సో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళ చేతిలోనే ఉంది అంతా విషయం అంతా. దాని తర్వాత నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఈక్వల్ స్కోర్ లో నేను ఎవరికి హింట్లు ఇవ్వను. రైట్, నేను అంతే కదా డిసైడర్ కాబట్టి. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పోస్టర్ ఏదైతే ఉందో, సినిమా ఏదైతే ఉందో, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కౌన్ హై? గో. నీ గూడు చెదిరింది, నీ గుడిసె కాలింది. ఆప్ ఉదర్ పూచ్, ముగ్గురు ఉదర్ పూచ్. యా, ఆన్సర్ ప్లీజ్. దేవిశ్రీ ప్రసాద్. సచిన్ గొర్రె. నేను మళ్ళీ ఎక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు హింట్లు ఇవ్వాలంటే, కానీ ఇవ్వడానికి లేదు. ఇవ్వనన్నారు కదా, ఇవ్వనని ప్రామిస్ చేశాను. వాళ్ళు ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఇంకో మాట చెప్పడి డైమండ్ బాబు. డైలాగ్స్ ఒకటే చెప్తాను, మాటలు తప్పేస్తావు నాకు తెలుసు. పంచ పలక నామకే పంచ. ఓకే, ఆన్సర్ ఫస్ట్ లెటర్ చెప్పొచ్చు కదా. ఫస్ట్ లెటర్ తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేసి వస్తారు. ఫస్ట్ లెటర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ లో డిసైడర్ మా. హింట్స్ ఇవ్వడానికి లేదు. తొందరగా నీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారో వాళ్ళందరిలో పేరు ఎత్తుకొని చెప్పేసి. ఎస్ ఇస్తాము. మిక్కీ జే మేయర్. మిక్కీ జే మేయర్. ఫైనల్ ఆన్సర్ మిక్కీ జే మేయర్. మిక్కీ జే మేయర్. ఇంకా చాలా మిక్కీ జే మేయర్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఫస్ట్ పార్టిసిపేట్ చేయమ్మా, యాంకరింగ్ తర్వాత చేద్దు కానీ. అయితే ఒక క్లూ ఇస్తా నాకు. Mickey J. Mayer is wrong answer. -100 points. Light disco, bhaiya light disco. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ disco. ఇంతకీ ఏం సినిమా చూపెట్టింది? లయన్. ఓకే, మనిషి తెలుసా? సరే మళ్ళీ ఆడదాం. నీకు తెలుసు కదా మ్యూజిక్ డైరెక్టర్. లేదు లేదు, నాకు అదే ఉంది మైండ్ లో. దేవిశ్రీ ప్రసాద్ కాదన్నప్పుడు తమన్నే ఉంటారు. తమనే ఉంటారు. అది కనుక చెప్పుకుంటే మీకు -100 అది. మణి శర్మ గారు దానికి మ్యూజిక్ చేసింది. సో వెల్ ప్లేడ్, నో ప్రాబ్లం. ఇట్ సైడ్ సింగపూర్ గ్యాంగ్ బానే ఆడారు. ఒక ఆన్సర్ కూడా చెప్పకుండా సేఫ్ గా ఉన్నారు. పర్లేదు, ఒకటి చెప్పారు కదా మధ్యలో. ఆవిడ మాత్రం బాగా ఆలోచించి మలేషియన్ అది ఆ టవర్స్ కానీ మిగతావన్నీ బాగా ఆలోచించి ఆడినందుకు ఇట్ సైడ్ టీమ్ కి లాస్ట్ క్వశ్చన్ రాంగ్ చెప్పినందుకు 1300 points తో ఉన్నారు. జస్ట్ ఓన్లీ 100 points తో సూపర్ లీడ్ లోకి వచ్చేసారు. ఇవాళ విన్నర్ సింగపూర్ గ్యాంగ్ విత్ 1400 points. la la la
టీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. Thank you so much for being on the show and all the best and good luck. May all your dreams come true. Thank you so much. Next episode lo malli kalustanu. Until then, this is Pradeep. Bye bye. Thank you.